అందరికీ నమస్కారం. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. గత 15 రోజులుగా అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. ఇవాళ మళ్ళీ ఒక కథతోటి మీ ముందుకు వస్తున్నాను. కథ ఏమిటంటే సోమరితనం, మూర్ఖత్వం గురించి. అయితే ముందుగా అందరూ ఎప్పట్లాగే నా వీడియోని పూర్తిగా చూసి ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దాం. మూర్ఖత్వం, మూఢత్వం, సోమరితనం ఇవి మనిషిని చాలా పతనం చేస్తాయి. అయితే చాలామంది ఎవరు చెప్పిన మాట వినరు. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి మూర్ఖులు ఉంటారు. వాళ్ళకి తెలియదు, ఎవరు చెప్పినా వినరు. కొన్ని అనుభవంతో కానీ వాళ్ళు తెలుసుకోలేరు. కొన్ని సందర్భాల్లో అనుభవంతో పాటే ప్రాణం కూడా పోయే సంఘటనలు ఉంటాయి. అంటే ఆడు మూర్ఖత్వంతో ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకుంటారు. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే కనుక సద్గురువు అయినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఆశ్రయించి, సద్గురువులను ఆశ్రయించి వారి యొక్క బోధలు వింటూ ఉంటే, వారి సేవ చేస్తూ ఉంటే తప్పకుండా కొంత మార్పు వచ్చి చక్కని జీవనాన్ని సాగించవచ్చు. అయితే ఈ రోజుల్లో సద్గురువు దొరకడం కూడా కొంచెం కష్టమే. ఒక గురువుగారు తన శిష్యులతోటి ఎప్పుడు కూడా ఈ సద్గురువులు ఎప్పుడు కూడా ఒకే ఊరిలో స్థిరంగా ఉండరు. కొన్నాళ్ళకి ఒక్కొక్క ఊరు మారుతూ వారి బోధలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తిని, మంచిని, చెడుని అన్నీ కూడా బోధలు చేస్తూ ప్రచారం చేస్తూ ఊరు తిరుగుతూ ఉంటారు. ఒక గురువుగారు తన శిష్య బృందంతో తన యొక్క భక్తుడైనటువంటి ఒకరిని ఇంటిలో వివాహానికి అవసరం చెప్పి వెళ్తారు. శిష్య బృందంతో కలిసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటారు. అయితే వాళ్ళు వీళ్ళకి సకల మర్యాదలు చేస్తూ ఉంటారు. చక్కగా గురువు గారికి కావాల్సినవి, అలాగే శిష్యులకు కావాల్సినవి చాలా బాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొంతమందికి గురువు గారి కన్నా శిష్యులకి ఎక్కువ సేవలు చేస్తూ ఉంటారు. అదో రకం మనుషులు వాళ్ళు, అదో రకం మూర్ఖత్వం. అయితే ఒక 2 నెలల పాటు ఇలా గడిచిపోయింది. వివాహ కార్యక్రమాలు అన్నీ అయిపోయారు. 2 నెలలు అయిన తర్వాత ఈ గురువుగారు వేరే ఊరికి ప్రయాణం అయ్యారు. అయితే ఒక శిష్యుడు మాత్రం, గురువుగారు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ బాగుంది, పెద్ద ఇల్లు, బాగా భోజనం అది బాగా వసతి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు, తిని ఇక్కడ హాయిగా దొరుకుతూ ఉంటాను అన్నాడు. సరే, శిష్యుడి మీద ప్రేమతోటి సరే ఉండు, కానీ ఈ ఊరు జమీందారు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన రాజా గారు, ఆయన చాలా మూర్ఖుడు, ఏదైనా ఆపద వచ్చే ప్రమాదం కూడా ఉంది, అలాంటి సందర్భం ఏదైనా వస్తే కనుక నన్ను తలుచుకో అంటాడు. సరే, ఆయన వెళ్ళిపోతాడు. ఈ శిష్యుడి తిని హాయిగా దొరుకుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ ఇంటికి ఒక దొంగ ప్రవేశిస్తాడు. ఆ రోజుల్లో దొంగలు గోడలకు కన్నాలేసి తద్వారా లోపలికి వచ్చి ధనాన్ని దోచుకునేవాడు. అలా వాడు ఆ గోడకి కన్నం వేస్తున్న సందర్భంలో ఆ నానిపోయిన గోడ మొత్తం కూలిపోయి ఆ దొంగ అక్కడే చనిపోతాడు. ఈ గోడ ఇలా కూలిపోయింది, ఆ కట్టినవాడి మీద శిక్ష, కట్టినవాడికి నేరం అని చెప్పేసి ఆ ఇంటి యజమాని ఆ జమీందారు గారికి ఫిర్యాదు చేస్తాడు. ఆ జమీందారు, ఆ రాజా గారు ఏం చేస్తారంటే ఆ మేస్త్రి, ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరు వాడిని పిలిపించండి అంటారు. ఆ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా నేను ఒక్కొక్క గోడ ఒక్కొక్క మేస్త్రికి అప్పచెప్పాను, ఆ గోడ కట్టిన మేస్త్రి తప్పు అంటాడు. అప్పుడు ఆ మేస్త్రిని పిలిపించండి, వాడికి ఉరిశిక్ష వేయాలంటాడు. ఆ మేస్త్రి వస్తాడు. వచ్చి, అయ్యా నా తప్పేం లేదు, ఆ మట్టి కలిపిన వాడి తప్పు అంటాడు. ఆ రోజుల్లో బంకమన్ను అవి కలిపి కట్టేవాడు మట్టి గోడలు. ఇప్పుడు సున్నాలు అవి వస్తున్నాయి కానీ అప్పుడు మట్టి కలిపి. ఆ మట్టి కలిపిన వాడిని పిలిచారండి, వాడికి అర్థం ఉరిశిక్ష అంటాడు. వాడు వస్తాడు.
వాడొచ్చి నువ్వే మట్టి సరిగ్గా కలపలేదు కాబట్టి ఆ గోడ కూలిపోయింది కాబట్టి నీకు ఉరి శిక్ష తప్పదు అంటాడు జమీందారు గారు. అయ్యా తప్పు నాది కాదండి, ఆ సమయంలో నర్తకి వయ్యారంగా నడుచుకెళ్తుంటే ఆమెను చూస్తూ చూస్తూ కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసాను అంటాడు. అలాగైతే ఆ నర్తకి నా అమ్మాయిని పిలుచుకురండి అంటాడు. ఆ నర్తకిని పిలుచుకొచ్చిన తర్వాత అమ్మాయి నీ మూలాన్ని ఇలా జరిగింది కాబట్టి నీకు ఊరి శిక్ష అంటాడు. అయ్యో అయ్యో నాది కాదయ్యా తప్పు, నగలు చేసి ఆ రోజే ఇచ్చాడు కంసాలి ఆయన, ఆ కంసాలి ఆయన ఆ రోజు ఇవ్వబట్టి అవి ధరించి నేను వయ్యారంగా నడుచుకెళ్ళాను కాబట్టి నా తప్పు కాదు అంటాడు. ఆమె అలా అనేటప్పటికీ ఆ కంసాలాన్ని పిలుచుకురండి వాడికి వేసేద్దాం ఊరి అంటాడు. మూర్ఖత్వం ఇలా ఉంటుందన్నమాట. సరే కంసాలాడు వస్తాడు. వస్తే వాడికి ఉరి వేద్దామంటే ఉరితాడు కన్నా వీడి మెడ సన్నగా ఉంటుంది. ఈ మెడకి ఆ ఉరితాడు వేయడం కుదరదు, వీడి కాదు వేయించుకోవాల్సింది, అది ఆ శిష్యుడు బాగా బలంగా ఉన్నాడు వాడిని తీసుకురండి వాడికి వేద్దాం ఊరి అంటే, బాబోయ్ బాబోయ్ ఇది ఎక్కడ గోవాలన్నా ఏ సంబంధం లేని నాకు ఊరేయడం ఏమిటని చెప్పి శిష్యుడు లబోదిబోమంటూ అని చెప్పి గురువుగారిని తెలుసుకుంటాడు. అప్పుడు గురువుగారు వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి అయ్యా నా శిష్యుడికి కాదు ఊరి నాకు వేయండి అంటాడు. అదేమిటి నీకేం సంబంధం, నువ్వెందుకు వేయించుకుంటున్నావు ఊరి అంటాడు. కాదు మహారాజా, ఈ ముహూర్తం చాలా దివ్యమైన ముహూర్తం, ఈ ముహూర్తంలో కనుక ఉరి వేయించుకుంటే చక్రవర్తి అవుతాను, అందుకోసం నాకు వేయండి అంటాడు. చక్రవర్తి అయ్యే అవకాశం నీకెందుకు ఇస్తానైతే నేనే వేయించుకుంటానని చెప్పి ఆ రాజుగారు ఊరు వేయించుకుని కైలాసానికి పోతాడు. మూర్ఖత్వం అనేది అలా ఉంటుంది. సోమరితనం మూర్ఖత్వం అనేది పనికిరాదు అని చెప్పి మనందరూ అర్థం చేసుకోవాలి. విన్నారుగా, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.